ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మే 24వ తేదీన రాబోతున్న శని త్రయోదశి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 24వ తేదీన శనివారం రోజున శని త్రయోదశి ఏర్పడబోతుంది. మన హిందూ పురాణాల్లో శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అలాగే శని దోషాలతో ఇబ్బందులు పడేవారు ఈ అద్భుతమైన శని త్రయోదశి రోజున ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ నియమాలను పాటిస్తే గనక విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ఈ శని త్రయోదశి రోజున పరమశివుడిని పూజిస్తే మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ మనసులో ఏ సంకల్పాలు ఉన్నా, ఎన్ని కోరికలు ఉన్నా సరే ఈ శని త్రయోదశి రోజున ఆ పరమేశ్వరుని పూజిస్తే చాలు. మీకున్న కోరికలన్నీ తక్షణమే తీరిపోతాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తొందరగా నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో ఆ పరమశివుడిని పూజించండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకోండి. ఎందుకనగా ఈ శని త్రయోదశి రోజున ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడట. కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. ఒక ముఖ్య విషయం, శివాలయానికి వెళ్ళగానే ముందుగా నందీశ్వరుడిని దర్శించుకోవాలి. మీ మనసులో ఉన్న ఏవైనా కోరికలు ఉంటే అవి నంది చెవిలో చెప్పండి. మీ కోరికలన్నీ నందీశ్వరుడు విని నేరుగా శివుడి పాదాల చెంతకు చేరుస్తాడు. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీరు రావి చెట్టుని పూజిస్తే గనక మీకు ఊహించలేనంతగా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున మీరు రావి చెట్టుని ముట్టుకున్నా చాలు, ఇక మీరు పట్టిందల్లా బంగారమే. అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది. అలాగే రావి చెట్టు యొక్క నీడలో నిలబడ్డా సరే మీకున్న సర్వపాపాలు తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఎంతో విశిష్టమైన ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరమంతా మీకు ఏ లోటు లేకుండా ఐశ్వర్యం లభిస్తుంది. ఇక మీకు ధనధాన్యాలకు ఏ కొరత ఏర్పడకుండా ఉంటుంది. మనలో చాలామందిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా సరే అస్సలు కలిసి రాదు. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున నీలం రంగు వస్త్రాలను ధరించండి. ఇలా నీలం రంగు వస్త్రాలను ధరిస్తే గనక ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాకికి ఆహారాన్ని పెట్టండి. కాకికి ఆహారం పెడితే ఎంతో అదృష్టం. ఎవరైతే కాకికి ఆహారం పెడతారో అలాంటి వారి కష్టాలన్నీ వారం రోజుల్లోనే తీరిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు. ఈ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శనీశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతకంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో, అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేయండి. అతి త్వరలోనే మీకు ధనయోగం కలిసి వచ్చి మీ సొంతింటి కల నెరవేరుతుంది. కానీ మనలో చాలామందికి శనిదేవుని పేరు వింటేనే ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. కానీ శనీశ్వరుని భయంతో కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు,
సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలలో ఉన్న శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి ఎవరికైనా నువ్వులను దానం చేస్తే శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడని, ఏలినాటి శని అలాగే అర్ధమాష్టమ శని బాధల నుండి త్వరగా ఉపశమనం లభించి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ అద్భుతమైన శని త్రయోదశి నాడు ఏది చేసినా చేయకపోయినా నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే చాలు జన్మజన్మల దరిద్రం తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కేవలం ఈ ఒక్క రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ త్రయోదశి రోజున పొరపాటున కూడా నూనె, మినప్పప్పు, నువ్వులను కొనకూడదు. ఈ 3 వస్తువులను కొంటే మీ జీవితంలో లేనిపోని కొత్త కష్టాలు ఏర్పడతాయి. ఎదురింటి వారి నరదృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. మీ ఇంటికున్న నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరతాయి. అలాగే ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. మీకున్న ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆంజనేయ స్వామి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. మీ ఇంటికున్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకుకు జ్యోతిష్యపరంగా చాలా విశిష్టత ఉంది. మీ సంపదను రెట్టింపు చేసుకోవాలంటే ఈ శని త్రయోదశి రోజున ఒక బిర్యానీ ఆకును తీసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి తర్వాత ఈ బిర్యానీ ఆకును తీసుకొని మీ ఇంట్లో ఉండే బీరువాలో పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అద్భుతమైన ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి శనిదోషాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ప్రస్తుతం శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనితో ఉన్న కుంభరాశి, మీనరాశి, మేషరాశి, ధనుస్సు రాశి, సింహరాశి అలాగే మకర రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలు ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.